టీవీ స్టోరీస్ తెలుగు. ఇవాళ మన స్టోరీ తల్లి నీకు ఏం కావాలి. స్టోరీలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే మహిళ తన కొడుకు రాజుతో ఉండేది. రాజు చిన్నగా ఉన్నప్పుడే లక్ష్మి భర్త మరణించాడు. ఒంటరిగానే రాజును పెంచుతుంది. ఆమెకి ఎలాంటి ఆర్థిక మద్దతు లేదు. ఇంటి పనులు చేస్తూ కడుపు నింపుకునేది. తిండి కూడా కష్టమే. కానీ తన కొడుకు బాగుపడాలి, చదువుకోవాలి, ఈ లోకంలో ఓ స్థానానికి చేరాలి అన్నదే ఆమె ఆకాంక్ష. పాపం లక్ష్మి కట్టెలు తీసుకురావడం, పొలం దగ్గర పనిచేయడం, బట్టలు ఉతకడం, ఇలా లక్ష్మి చేయని పని అంటూ లేదు. చాలా రాత్రులు ఆకలితో పడుకున్న రాజుకి ఆకలి లేకుండా చూసేది. కాలం గడిచింది. రాజు మంచి చదువు చదివాడు. గ్రాడ్యుయేషన్ అయ్యి ఉద్యోగం వచ్చింది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి శాలరీతో పనిచేస్తున్నాడు. హైదరాబాదులో ఒక ప్లాట్ కూడా కొన్నాడు. అతడు బిజీ జీవితంలో కన్నతల్లి గురించి మర్చిపోయాడు. ఒకరోజు లక్ష్మి ఆఫీస్ అడ్రస్ కనుక్కొని నగరానికి వచ్చింది. బస్సులో ఒంటరిగా ప్రయాణించి అతని ఆఫీస్ ఎదుట నిలుచుంది. అక్కడ గేట్ గార్డ్ అడ్డగిస్తాడు. ఎవరు మీరు అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మి ఇక్కడ రాజు నా కొడుకు అని చెప్తుంది. గార్డ్ ఆశ్చర్యపోతాడు. ఆమె ధరించిన బట్టలు పాతగా ఉన్నాయి. కాస్త వేచి ఉండండి, నేను పిలుస్తాను అని అన్నాడు. అంతలో రాజు వచ్చాడు. తల్లిని చూసిన ఆనందం ముఖంపై కనపడలేదు. అసహనం ఎక్కువగా కనపడింది. అమ్మా, ఈ సమయంలో ఎందుకు వచ్చావు? నేను చాలా బిజీగా ఉన్నాను. నువ్వు చెప్పి వచ్చుంటే బాగుండేది అని అంటాడు. లక్ష్మి చిన్నగా నవ్వుతూ, ఓసారి నిన్ను చూసేందుకు వచ్చాను నాయనా. ఈ పండ్లంటే నీకు బాగా ఇష్టం కదా, చిన్నప్పుడు ఇష్టంగా తినేవాడివి అని పండ్లను ఇస్తుంది. రాజు నిశ్శబ్దంగా ఉండిపోయి ఆమెను లోపలికి పిలవకుండా, నిజంగా నేను బిజీగానే ఉన్నానమ్మా, నీకు డబ్బులు ఇస్తాను, వెళ్ళు, మళ్ళీ రావద్దు అని చెప్తాడు. లక్ష్మి నవ్వుతూ కన్నీరు పుచ్చుకుంది. నువ్వు సంతోషంగా ఉన్నావన్నదే నాకు ఆనందం నాయనా, నాకు ఈ డబ్బులు అవసరం లేదు అని ఆమె వెనుదిరిగింది. ఆ రోజు రాత్రి రైల్వే స్టేషన్లో ఆమె గుండె నొప్పుతో ప్రాణాలు కోల్పోయింది. 2 రోజుల తర్వాత రాజుకి పోలీస్ నుంచి కాల్ వచ్చింది. మీ తల్లి చనిపోయారు, ఒక లేఖ ఉంది మీ పేరుతో అని చెప్తాడు. రాజు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. లేఖను చదివాడు. లేఖలో, నాయనా రాజు, నన్ను గుర్తుపెట్టుకోవాలని అడగను. నీ జీవితంలో నీకేం కావాలో నువ్వు సాధించావు. కానీ నువ్వు చిన్నప్పుడు ఓ ప్రమాదంలో ఓ కంటిని కోల్పోయావు. నీవు బాధపడకూడదని, నీ భవిష్యత్తు బాగా ఉండాలని నేను నా కంటిని నీకు ఇచ్చాను. నువ్వు ఈ ప్రపంచాన్ని చూడడం నా కంటితో జరిగింది అని నీకు తెలియదు. నాకు నువ్వు ఉన్నావు అంటే చాలు. నన్ను గుర్తు పెట్టుకోకపోయినా నిన్ను ప్రేమించిన నా మనస్సు మాత్రం ఎప్పుడూ నీ వెంటే ఉంటుంది. నీ తల్లి లక్ష్మి అని ఉత్తరంలో ఉంటుంది. రాజు కన్నీళ్లతో విలపించాడు. తల్లి ప్రేమ గుర్తించలేకపోయిన తాను పశ్చాత్తాపంతో మిగిలిపోయాడు. తల్లి ప్రేమకు విలువ పెట్టకండి. వారు మన కోసం చేసిన త్యాగాలను గుర్తించుకోండి. ఒకరోజు వారు ఉండకపోవచ్చు, కానీ వారి ప్రేమ మన హృదయంలో శాశ్వతంగా ఉంటుంది. స్టోరీ నచ్చిందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.